వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా మ్యాచింగ్ సెంటర్. నేను ఈరోజు మీకు చూపించబోతుంది పేపర్ షీట్ని ఈ నెక్స్కి డ్రెస్సెస్కి అయినా బ్లౌజెస్కి అయినా ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇట్లా ఉంటే ఇలా కట్ చేయాలి. ఇట్లా చేయకూడదండి. మనం నెక్స్ట్కి వేసేటప్పుడు ఇట్లా ఒకసారి చూసుకోవాలి. ఇది స్ట్రేట్, ఇట్లా మనము ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా వేయాలి. ఇక్కడ చూడండి, మనము పేపర్ షీటు వేస్ట్ కాకుండా మీకు నేను ఒకటి సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఇక్కడ 7 ఇంచెస్ తీసుకోండి. మీరు 7 ఇంచెస్ తీసుకొని మీరు ఇది ఫోల్డ్ చేసుకోండి. ఇంచెస్ మీకు నెక్స్ట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసినప్పుడు బ్యాక్ పార్ట్ వేస్ట్ అవుతుంది. అది వేస్ట్ కాకుండా ఆ బ్యాక్ పార్ట్ని కూడా మనం ఇంకో బ్యాక్ పీస్ తీసుకున్నట్టు మీకు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. చూడండి, వీడియో జాగ్రత్తగా చూడండి. ఇది మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, అయితే ఇది కట్ చేసుకుంటాం. మనం కట్ చేసుకున్నాము. ఇది పీసు, ఇది చూడండి, దీన్ని ఫోల్డ్ చేస్తున్నాము. ఇక్కడ నేను అనుకో ఒకవేళ 2.5 ఇంచెస్ ఇక్కడ ఉంది కదా, మీరు 2.5 ఇంచెస్ తీసుకున్నా మీకు ఇంకా ఇక్కడ పీసు మిగులుతుంది. ఇక్కడ పేపర్ అనేది మిగులుతుంది. మనం 2.5 ఇది తీసుకున్నప్పుడు ఇది ఫ్రంట్ నాకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనము ఫర్ సపోజ్ 2.5 తీసుకున్నాం, పైన కింద ఒక 6.5 ఇంచ్ తీసుకున్నాం. ఓకేనా? జుట్టు కూడా మనము ఇక్కడ ఒక 1/2 ఇంచు పెంచుతున్నాము. కింద రౌండ్ తిరగాలి కదా నెక్ కోసం, అందుకే. ఇప్పుడు ఈ ఒక స్ట్రేట్ లైన్ వేసేసి దీన్ని రౌండ్ చేసేసి ఇది ఫ్రంట్ నెక్ అనుకున్నాం. ఓకేనా? ఇవ్వండి. ఇప్పుడు మనం ఇది రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకున్నాం కదా, మీకు బ్యాక్ పార్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ పేపర్ వేస్ట్ అవుతుంది. ఇలా వేస్ట్ కాకుండా ఒక టెక్నిక్ చెప్తున్నాను. ఇందాక మనం కట్ చేసుకున్నప్పుడు ఇట్లా కట్ చేసాం కదా, ఇట్లా కావాలి. ఇది కింద రావాలి. ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మనకు నెక్ 6 ఇంచెస్ ఉందనుకోండి, 6 ఇంచెస్ ప్లస్ ఒక 1.5 ఇంచెస్ 6. మన నెక్ 6 అనుకోండి, 6 దగ్గర మార్కింగ్ పెట్టేస్తున్నామా, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసి కింద ఈ 1.5 అనేది 1 ఇంచ్ అనేది ఖర్చు. ఇది ఖర్చు 1 ఇంచ్ ఖర్చు. మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి మనకు స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. సరేనా? ఇవి ఇక్కడ ఎంత మనం 2.5 పెట్టుకున్నాం కదా, సరే 2 అయినా పెట్టుకోండి. మీ నెక్ ఎంత ఉందో అందే 2.5 పెట్టుకున్నాం. నేనైతే 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ పావుతకు 3, 1/4 to 3. ఇక్కడ ఇది మనకు నెక్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి రౌండ్ షేప్, మీకు రౌండ్ షేప్ అంటే రౌండ్ షేప్, లేదా స్క్వేర్ షేప్ అంటే స్క్వేర్ షేప్. గుర్తుంచుకోండి, మనకు నెక్ ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ పార్ట్లోనే మనం బ్యాక్ పీస్ చేద్దాం. క్లాత్ ఇట్లా వేస్ట్ కాకుండా ఇందులో మనం బ్యాక్ తీస్తాం. బ్యాక్ పీస్ మీరు తీసేటప్పుడు ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఒక కుట్టు వేసుకోండి, లేకపోతే ఇట్లా మర్చుకోండి. ఓకేనా? ఇట్లా ఒక 1/2 ఇంచు. మీ బ్యాక్ పీస్ ఎంతైతే తీసుకుంటారో, ఒకవేళ మీరు 6 తీసుకుంటే 6, 7 తీసుకుంటే 7. నేనైతే 7 తీసుకుంటున్నాను, అంత మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కుట్టులో పోతుంది. ఓకేనా? ఫోల్డింగ్లో అయినా కుట్టులో అయినా పోతుంది. ఇప్పుడు దీన్ని మనము 2.5 ఇంచ్ కింద తీసుకున్నాము. ఇక్కడ మనం 7 తీసుకున్నాం కదా, ఓకేనా? రౌండ్ చేసుకుందాం. ఓకేనా?
ఇప్పుడు మనకు ఇక్కడ క్లాత్ ఇట్లా వేస్ట్ కాలేదు చూడండి. ఇప్పుడు మనకు బ్యాక్ పీస్లో కూడా మీకు ఒకవేళ ఇలా తీస్తే వేస్ట్ అవుతుంది, ఇలా కనుక మీరు తీస్తే మీకు వేస్ట్ కాదు. ఇక్కడ ఒక చిన్న కుట్టు వేసుకొని మీ బట్ట మీద ఒక మిషన్తో కుట్టైనా వేసుకోండి, లేకపోతే ఐరన్ అయినా చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం. ఓకేనా? ఓకే, నేను ఇక్కడ కుట్టేసుకున్నాను. ఇది చూడండి, రౌండ్ నెక్. మీకు ఇట్లా చేస్తే మీకు నెక్ అనేది వేస్ట్ కాదు, బక్రమ్ అనేది వేస్ట్ కాదు. పెద్ద టైలర్స్ కూడా ఇలాగే చేస్తారండి, నా అనుభవంతో చెప్తున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఇంకా కావాలంటే నన్ను కామెంట్స్లో అడగండి.